వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విజ్ఞాన భారతి గ్రూప్ ఆఫ్ స్కూల్ తూముకుంట స్కూల్లో రైట్ టు సేఫ్టీ వర్క్ షాప్ అసోసియేషన్ ఇండియా వారు విద్యార్థుల తల్లిదండ్రులకు హెల్మెట్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి, షామీర్పేట్ సిఐ శ్రీనాథ్, మేడ్చల్ ట్రాఫిక్ హనుమాన్ గౌడ్లు విచ్చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుందని, ఏదైనా పని చేసే ముందు చేయాలా వద్దా అని ఆలోచించి చేస్తే పిల్లలు అదే ఫాలో అవుతారన్నారు. All the leaders take your promised positions. The oath taking ceremony. A oath to always keep the faith, to stand for what is just and right, to be upright and honest in their all actions, and to keep the Vijnan Bharati High School banner flying high. Thank you, students. మా విజ్ఞాన్ భారతి స్కూల్ పేరెంట్స్ కి, టీచర్స్ కి, విద్యార్థులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమము పిల్లల్లో సేవ. ఎలక్షన్ అంటే జనరల్ గా మనకు ఏం అభిప్రాయం ఉందంటే, మనం ఎలక్ట్ కావడము, ఎలక్ట్ అయినాను, లేకపోతే నేను డిసిప్లిన్ కెప్టెన్ గా ఎలక్ట్ అయినాను. సమాజంలో తమ వంతు బాధ్యతను చేస్తున్నటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ రాజేష్ గారికి అండ్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్, స్టూడెంట్స్, దీనికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇప్పటికే చాలా సమయం వెచ్చించడము. అందరూ కూడా పిల్లలు ఎండలో నిలబడి ఉన్నారు. మీ సమయం ఎక్కువ వృధా చేయదలుచుకోలేదు. మీ అందరినీ చూస్తుంటే మళ్ళీ స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి. అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయ్యారో, హెడ్ బాయ్స్, హెడ్ గర్ల్స్, ఈ సెక్టర్స్ అన్నింటిలో కూడా వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ పిల్లలందరూ కూడా చక్కటి క్రమశిక్షణతోని మీ టీచర్లు చెప్పింది వింటూ సరైనటువంటి సమయపాలనను పాటిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి మీ యొక్క పేరెంట్స్ కలలను సాకారం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేమందరం కూడా ఇక్కడ స్టేజ్ పైన ఉన్నటువంటి ఆఫీసర్లు కావచ్చు, అదర్ ఇంపార్టెంట్ డిగ్నిటరీస్ కావచ్చు, మేమందరం కూడా మీలాగనే స్కూళ్ళల్లో చదువుకొని ఈ దశ నుంచి ఈ దశకు వచ్చినాం. మీ అందరూ కూడా ఆ దశ నుంచి ఈ దశకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం కూడా అంతకంటే మంచి గుడ్ పేరెంటింగ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మన అక్కడ తల్లిదండ్రులు మనకు చెప్పేస్తున్నారు. పిల్లల కంటే ముందుగా తల్లిదండ్రులు లేస్తున్నారు. లేచి ఏం చేస్తున్నారు? ఇల్లంతా కూడా శుభ్రం చేస్తారు. తర్వాత మీకేం చేయాలి? యూనిఫామ్ రెడీ చేయాలి. ఇంకేం చేయాలి? ఫుడ్ రెడీ చేయాలి. ఇంకా మీరు అక్కడ ఇక్కడ పడేసినటువంటి సూర్యమాట ఆర్డర్ ఇస్తామా? ఏం చేస్తాం? వండి పెడతాం. వెరీ గుడ్. చిన్న మనం తినేటువంటి ఇక్కడ ఒక చిన్న మీకు రండి. చూడు ఇక
ఓకే ఇది అయిపోయింది బాగుంటుంది అయిపోయిందా సరిపోతుందా అన్నే గురుగారు విజ్ఞాన భారతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ ఇన్వెస్టిట్యూట్ సెరమనీకి నేను మా కొలీగ్ ఇన్స్పెక్టర్ శ్రీరాజన్ తర్వాత రాజు నిమక్కన్ ఎన్జిఓ వ్యాక్స్ ఎన్జిఓ హెల్మెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చారు. ఇది ఒక మంచి ఉద్దేశంతో కూడుకున్నటువంటి ప్రోగ్రాం. మనం ఈ మధ్యలో మీరందరూ కూడా చూసుంటారు, ఎన్నో యాక్సిడెంట్స్ తమ కుటుంబాలని లింక్ చేస్తున్నట్టు. దీని మొత్తం అంటే మనం రోడ్డు సేఫ్టీ తీసుకురావడానికి ఈ ట్రాక్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్, తర్వాత హనుమంతరెడ్డి గారు ఈ స్కూల్ ఒక పయనీర్గా వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దీంతో అంటే ఇండివిజువల్గా మనం అందరినీ హెల్మెట్ పెట్టుకొని పిల్లలకు కూడా హెల్మెట్ ఇవ్వడం అనేటువంటి జరగదు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఈ హెల్మెట్ కొనిచ్చి తర్వాత మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు కంపల్సరీ వాళ్ళు వాడాలని చెప్పేసి వాళ్ళు వాడడం మూలంగా ఈ యొక్క గుడ్ క్వాలిటీ అనేటువంటిది వాళ్ళ పిల్లలకు ట్రాన్స్మిట్ అవుతుంది. భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు ఈ చక్కటి ఈ రోడ్ సేఫ్టీ రూల్ from Tracks Society, Appointment Office of the Road Safety NGO India. We are conducting this program for Hyderabad chapter here. This program Tracks has taken an initiative for across India in all metro cities and many metro cities. In Hyderabad, we have started this initiative in year 2021 and immediate after COVID. And we have started with selected with few government schools in association with Hyderabad DAE office, and we have first time initiated a child helmet, so that our objective at Tracks as a society has an objective that children rider, like pillion rider also must wear a helmet. So to safeguard these children by dropping their parents to the children, so at school they should also be safe. So that is why Tracks has taken a safety. As a mock report says that every hour, like 2023